పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి, మహిళల విద్య కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణ పరిధి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ విద్యా సంస్థ భవన నిర్మాణ పురోగతిని ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న 4 జూనియర్ హాస్టల్స్ బ్లాక్లు, 9 సీనియర్ హాస్టల్ బ్లాక్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థుల డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. బియ్యం, పప్పు, దినుసులు, కూరగాయల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పదార్థాలు నాణ్యత లోపం ఉంటే కాంట్రాక్టర్ను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ముందు గవర్నమెంట్ గెస్ట్ లెక్చరర్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గవర్నమెంట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గెస్ట్ లెక్చరర్స్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను వారు ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం డెమో ద్వారా ఎంపిక చేసే పద్ధతిని రద్దు చేసి నేరుగా మళ్లీ వారినే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం బాగాలేదని ఆర్ఎంపీ కేంద్రానికి వెళ్లిన ఓ రోగికి ఆర్ఎంపీ వైద్యుడు చేసిన ఇంజెక్షన్ వికటించి కాళ్ళు చేతులు వాపులు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు ఫిర్యాదు అందడంతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఓబుల దేవర చెరువు మండలంలోని సదరు ఆర్ఎంపీ కేంద్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్ఎంపీ కేంద్రంలో వాడిపడేసిన ఇంజెక్షన్ బాటిల్స్, సెలైన్ బాటిల్స్ కనిపించాయి. సదరు రోగికి తానే ఇంజెక్షన్ చేసినట్లు ఆర్ఎంపీ వైద్యుడు కూడా అంగీకరించాడు. దీంతో తన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. ఆర్ఎంపీ వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడప జిల్లా పులివెందుల్లో అల్లరి గొడవ కేసులో ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు వేలాదించిన డీఎస్పీ మురళీనాయక్ పులివెందుల పట్టణం పాత బస్టాండ్ సర్కిల్ పరిధిలో అల్లరి మూకలు గురించి రెచ్చిపోయారు. రాత్రి సమయంలో మద్యం మత్తులో బతల జగదీష్ అనే వ్యక్తిపై దాడి చేశారు. దీంతో గాయపడిన బాధితుడు జగదీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఇప్పటి వరకు అరిపాటి తిరుపాలు, అరికెళ్ల విక్రమ్, కటిక శ్రీనివాసులు అనే నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఐపోలవరం మండలం జైభీం యూత్ ప్రెసిడెంట్ గుత్తాల ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఏటీఎం చోరీ ఉదాంతం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎం మిషన్ను పెకిలించి ఎత్తుకెళ్లిపోయారు. నిందితులు మిషన్లోని నగదు కూడా కూడిన లాకర్ను మాయం చేసి మిగిలిన మిషన్ బాడీని అక్కపెళ్లి గ్రామ శివార్లలో బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన పడేశారు. స్థానికులు అది గమనించి సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, సిఐ వెంకటేష్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అల్లూరు జిల్లాలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సెల్ఫీలు, సాహసాలు ప్రాణాలు తీస్తున్నాయి. మరో మాటగా చెప్పాలంటే జిల్లాలో వరుస ప్రమాదాలు ఆగకుండా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జలపాతాల వద్ద యువత చేసే నిర్లక్ష్య సాహసాలు ప్రాణాలను బలికొంటున్నాయి. హుకుంపేట మండలంలోని బూర్జా గ్రామంలో జరిగిన విషాద ఘటన ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపించింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో 3 ప్రాణాలు కోల్పోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. డుమ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం వద్ద కొందరు యువకులు ప్రమాదకరంగా రాళ్లపైకి ఎక్కి సాహస విన్యాసాలు చేశారు. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను పరంగా పెట్టే ఈ ధోరణి రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవల జరిగిన ప్రమాదాలను కూడా పట్టించుకోకుండా ఇలాంటి చర్యలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులను పట్టించుకుని తగిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.